దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ నా వందనాలు తెలియచేస్తున్నాను. చిన్న వాక్యం చదువుకుందామండి. ఎవరితో సహవాసం చేయకూడదు, దాని గురించి తెలుసుకుందాము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాము. ద్రాక్షారసము త్రాగువారితోనేనెను, మాంసము హెచ్చుగా తినువారితోనేనెను సహవాసము చేయకము. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు. సొలొమోను ద్వారా దేవుడు తెలియచేస్తున్నారు. ఎవరితో సహవాసం చేయకూడదంట? ద్రాక్షారసము త్రాగువారితో సహవాసం చేయకూడదు. మాంసము హెచ్చుగా అంటే ఎక్కువగా తినేవారితో నేను సహవాసము చేయకూడదని తెలియచేస్తున్నారు. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు అంటున్నారు. అటువంటి వారితో సహవాసం చేసిన వారు కూడా దరిద్రులైపోతారు. కాబట్టి వారి సహవాసానికి దూరముగా ఉండమని దేవుడు తెలియచేస్తున్నారు. దేవుని మాట విని నడుచుకున్నవారు బాగుపడతారు. ఆయన మాట వినకపోతే దరిద్రులైపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని మాట ప్రకారముగా నడుచుకొని జీవించేవారుగా ఉండాలి. అదే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాము. కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందివేమో. కోపచిత్తునితో అంటే కోపము గల వానితో సహవాసము చేయకూడదని దేవుడు తెలియచేస్తున్నారు. క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండవద్దని దేవుడు తెలియచేస్తున్నారు. క్రోధము కొలిమి వంటిది. మనిషి క్రోధము దహించి వేయును. ఎవరైతే అటువంటి వారితో సహవాసము చేసేవారుగా ఉంటారో, లేక పరిచయము కలిగి వాని మార్గములను అనుసరించి జీవించేవారుగా ఉంటారో, అటువంటి వారికి అపాయము కలుగుతుందని దేవుడు తెలియజేస్తున్నారు. అటువంటి అపాయము నుండి తప్పించబడాలంటే వారికి దూరముగా జీవించాలి. ఈ లోకములో జీవించిన వారిలో ప్రతి ఒక్కరూ ఎవరికి ఇష్టమైన వారితో వారు సహవాసము కలిగి జీవించేవారుగా ఉంటారు. అయితే దేవుడు తెలియచేస్తున్నారు ఎవరితో సహవాసము చేయాలి, ఎవరితో సహవాసము చేయకూడదో తెలియచేస్తున్నారు. కోపం అంటే కోపమే పాపము. కాబట్టి అటువంటి పాపమైనటువంటి కోపముతో ఎవరు జీవించేవారుగా ఉంటారో వారితో మాత్రము సహవాసము చేయకూడదని దేవుడు తెలియచేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని మాటకు లోబడి జీవించేవారుగా ఉండాలి. అదే సామెతల గ్రంథము 24వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాము. దుర్జనులను చూచి మచ్చరపడకము, వారి సహవాసము కోరకము. వారి హృదయము బలాత్కారము చేయ యోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడును. దుర్జనులను చూచి మచ్చరపడకూడదని దేవుడు తెలియచేస్తున్నారు. దుర్జనులు అంటే దౌర్జన్యము చేసేటటువంటి వారు. మచ్చరం అంటే అసూయ. అటువంటి వారిని చూచి మచ్చరపడకూడదు. వారి హృదయములో ఎటువంటి ఆలోచన కలిగి ఉంటారు? బలాత్కారము చేసేవారుగా ఉంటారు. అదేవిధముగా వారి నోటితో ఇతరులను గూర్చి కీడును మాట్లాడేవారుగా ఉంటారు. కాబట్టి అటువంటి వారితో సహవాసము కలిగి జీవించకూడదు. వారితో సహవాసము కలిగి ఎవరైతే జీవిస్తారో వారికి ప్రమాదము కలుగుతుంది. అటువంటి ప్రమాదము నుండి తప్పించబడాలంటే దేవుని చెప్పిన మాటకు లోబడి జీవించేవారుగా ఉండాలి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు అంటే దేవుని ఉపదేశమును, దేవుని మాటను ఎవరైతే విని దాని ప్రకారము నడుచుకుని జీవిస్తారో వారు మాత్రమే బుద్ధి గలవారని దేవుడు తెలియచేస్తున్నారు. తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును అంటున్నారు. అటువంటి వారితో సహవాసం చేయడం వలన కలిగే ఫలితమేమిటి? తన ఇంటికి అపకీర్తి కలుగును. కాబట్టి అటువంటి వారితో సహవాసము చేయకుండా దేవుని ఆజ్ఞ ప్రకారము నడుచుకుని దేవుని ఉపదేశమును విని
దాని ప్రకారము నడుచుకుని జీవిస్తే దేవుని దృష్టిలో బుద్ధి గలవారు, లేకపోతే దేవుని దృష్టిలో బుద్ధి లేనివారు. అయితే దేవుని మాట విని దేవుని మాట ప్రకారము నడుచుకుని జీవిస్తే ఎంతో ధన్యతను పొందుకుంటారు. సామెతలు గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. జ్ఞానుల సహవాసము చేసేవారికి జ్ఞానము కలుగును, వారి జ్ఞానము గలవారగును అని దేవుడు తెలియచేస్తున్నారు. ఎటువంటి జ్ఞానము కలిగిన వారితో సహవాసము చేయాలి? సామెతలు గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. అటువంటి ఇతరులను రక్షించే జ్ఞానము కలిగినటువంటి వారితో మాత్రమే సహవాసము కలిగి జీవించాలి. అలా జీవించినప్పుడు ఎంతో ఫలితాన్ని పొందుకునేవారుగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ విధముగా నడుచుకొని జీవించేవారుగా ఉండాలి. మూర్ఖుల సహవాసము చేసేవారు చెడిపోవును. కాబట్టి అటువంటి వారితో సహవాసము చేయకూడదని దేవుడు తెలియచేస్తున్నారు. కాబట్టి అటువంటి వారికి దూరముగా ఉండాలని దేవుడు తెలియచేస్తున్నారు. ఆ విధముగా ప్రతి ఒక్కరూ నడుచుకుని జీవించేవారుగా ఉండాలి. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 35, 36 వచనాలు చదువుకుందాము. అన్ని జనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. అన్యజనులతో సహవాసము చేసేవారు ఏమి నేర్చుకునేవారుగా ఉన్నారు? వారి క్రియలను నేర్చుకొని వారి విగ్రహములకు పూజ చేసేవారుగా ఉన్నారు. కాబట్టి అవి వారికి ఉరిగా మారెను. అన్యజనులతో ఎవరు సహవాసము చేస్తున్నారు? దేవుని కలిగి జీవించినటువంటి వారు వారితో సహవాసము చేసి వారు చేసినటువంటి పనులను చేసేవారుగా ఉన్నారు. అన్యజనుల ద్వారా వారు చేసే క్రియలను నేర్చుకునేవారుగా ఉంటారు. కాబట్టి వారితో సహవాసము చేయకుండా జీవించాలని దేవుడు తెలియచేస్తున్నారు. అంతేకాకుండా అనేక మంది దేవుని నుండి తొలగిపోయి అన్యజనుల విగ్రహములకు పూజ చేసేవారుగా ఉన్నారు. కాబట్టి వారు చేసిన పనులను బట్టి వారికి అపాయము కలుగుతుంది. అందును బట్టి దేవుడు తెలియచేస్తున్నారు. ఎవరితో సహవాసము చేయాలో ఎవరితో సహవాసము చేయకూడదో తెలియచేస్తున్నారు. దేవుని మాట ప్రకారము నడుచుకుని ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే దేవుని దగ్గర నుండి మంచి ఫలితాన్ని పొందుకుంటారు. అయితే దేవుని కలిగి జీవించుచున్న మనము ఎవరితో సహవాసము చేస్తున్నామో దాని వలన ఎటువంటి ఫలితాన్ని పొందుకుంటున్నామో గ్రహించాలి. ముందుగా త్రాగుబోతులతోనూ తిండిపోతులతోనూ సహవాసము చేయకూడదు అంటున్నారు. అటువంటి వారు దరిద్రులగుదురు. కాబట్టి వారితో సహవాసము చేసిన వారు కూడా దరిద్రులవుతారు. కాబట్టి అటువంటి వారికి దూరముగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అదేవిధముగా కోపచిత్తునితో సహవాసము చేయకూడదు. క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకూడదని దేవుడు తెలియజేస్తున్నారు. అదేవిధముగా కోపచిత్తునితో సహవాసము చేయకూడదు, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకూడదని దేవుడు తెలియజేస్తున్నారు. అటువంటి వారితో సహవాసము కలిగి జీవించిన వారి ప్రాణాలకు ఉరి తెచ్చుకుందరేమో అని దేవుడు హెచ్చరిస్తున్నారు. కాబట్టి అటువంటి వారికి దూరముగా ఉండాలి. దుర్జనులతో అంటే దౌర్జన్యము చేసేవారితో సహవాసము చేయకూడదు అంటున్నారు. అటువంటి వారితో సహవాసము చేసేవారికి ప్రమాదము కలుగుతుంది. అటువంటి వారితో సహవాసము చేసేవారికి ప్రమాదము కలుగుతుంది. కాబట్టి వారికి దూరముగా ఉండాలి. తుంటరులతో సహవాసము చేయకూడదు అంటున్నారు. ఎవరైతే అటువంటి వారితో సహవాసము చేస్తారో వారికి వారి తండ్రికి అపకీర్తి కలుగుతుందని దేవుడు హెచ్చరిస్తున్నారు. అదేవిధముగా మూర్ఖుల సహవాసము చేయకూడదు అంటున్నారు. అటువంటి వారితో సహవాసము చేసిన వారు చెడిపోవునని దేవుడు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా అన్యజనులతో సహవాసము చేయకూడదు అంటున్నారు. అన్యజనులతో సహవాసము చేసి వారి మార్గములో నడిచి అపాయములో పడిపోతారు. కాబట్టి వారికి దూరముగా ఉండమని దేవుడు హెచ్చరిస్తున్నారు. అయితే ఎవరితో సహవాసం చేయడం వలన మనకు మేలు కలుగుతుంది? జ్ఞానుల సహవాసము చేయువాడు
జ్ఞానము గలవాడగును అంటున్నారు. ఇటువంటి జ్ఞానము కలిగిన వారితో సహవాసము చేయాలి. ఇతరులను రక్షించే జ్ఞానము కలిగినటువంటి వారితో సహవాసము చేయడం వలన జ్ఞానము కలుగుతుంది. అయితే జ్ఞానము కంటే విలువైన దానిని మనము పొందుకోవాలంటే ఎవరితో సహవాసము చేయాలి? ఆ సహవాసము మనలను ఎక్కడికి నడిపిస్తుంది తెలుసుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాము. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు ఎవరి సహవాసమునకు మనలను పిలిచాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు సహవాసమునకు పిలిచాడు. అయితే ఇంతవరకు చెప్పినటువంటి వారితో సహవాసము చేయవద్దని దేవుడు తెలియచేశాడు. ఎవరితో సహవాసము చేయాలో, ఎవరితో సహవాసము చేయకూడదో దేవుడు తెలియచేశాడు. కాబట్టి దేవుడు చెప్పిన మాటకు లోబడి జీవించే వారముగా ఉండాలి. యేసుక్రీస్తు సహవాసమునకు దేవుడు పిలిచాడు కాబట్టి మన సహవాసము ఎవరితో చేయాలి? యేసుక్రీస్తుతో చేయాలి. ఆయన ఈ లోకములో ప్రత్యేకించబడి ఏ విధముగా జీవించాడో అదే విధముగా ఆయనను కలిగి జీవించిన ప్రతి ఒక్కరూ జీవించేవారముగా ఉండాలి. అటువంటి వారు మాత్రమే దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడతారు. ఆయన చెప్పిన మార్గములో, ఆయన అనుసరించి నడిచిన మార్గములో ప్రతి ఒక్కరూ నడుచుకుని జీవించేవారముగా ఉండాలి. అటువంటి వారి పట్ల దేవుడు కృప చూపించే దేవుడుగా ఉన్నాడు. శిక్ష నుండి తప్పించే దేవుడిగా ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. క్రీస్తు యేసు నందున్న ప్రతి ఒక్కరికి ఎటువంటి శిక్షా విధియూ లేదు అంటున్నాడు. ఆ శిక్ష నుండి తప్పించబడాలంటే ప్రతి ఒక్కరు ఎవరిలో ఉండాలి? క్రీస్తులో ఉండాలి. ఆయనతో మాత్రమే సహవాసము కలిగి జీవించాలి. అప్పుడు మాత్రమే ఆ శిక్ష నుండి తప్పించబడతాము. లేకపోతే ఆ శిక్షకు గురి అవుతారని దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయనతో సహవాసము చేసి ఆ రాజ్య వారసులుగా జీవించాలని ప్రభు నామాన్ని బట్టి మీకు అందరికీ తెలియచేస్తున్నాను. దేవుడు కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుని చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పగా ప్రార్థించి మీ సహోదరి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.